గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ సంబంధించిన సెన్సార్ టాక్ కూడా బయటకు వచ్చింది అన్నమాట. సో వాళ్ళు కూడా చాలా మైనర్ కట్స్ అలాగే కొన్ని సలహాలు ఇచ్చారని తెలుస్తుంది. సో అంటే వాళ్ళు మొత్తం సినిమా చూసిన తర్వాత కొన్ని ఆబ్జెక్షన్స్ మాత్రం చెప్పారు. అంటే ప్రతి సినిమా కూడా వాళ్ళు డైరెక్టర్ ఏదనుకుంటాడో కథ ప్రకారం దాన్ని తీస్తారు. కాకపోతే సెన్సార్ పంపించిన తర్వాత వాళ్ళకి ఏవైనా ఆబ్జెక్షన్స్ కనిపిస్తే వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు వాటిని ట్రిమ్ చేసి మళ్ళీ సినిమాని ఇస్తారు. సో ఇక్కడ గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగింది అనమాట. ఒక 5 ఆబ్జెక్షన్స్ చెప్పారు. సో అందులో ముందుగా చూసుకుంటే సినిమాలో టైటిల్ కార్డ్స్ అనేవి తెలుగులో కూడా ప్రదర్శించాలనే విధంగా సూచించారు. అండ్ తర్వాత ఇంకొకటి దీని గురించి చాలా మంది ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకే టైటిల్ పెట్టుకున్న ప్రతి భాషలో ఒక టైటిల్ టైప్ ఆఫ్ బాగుంటది కూడా. సో కొంతమంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా అదే చెప్పారు. అంటే గేమ్ చేంజర్ ఇంగ్లీష్ లో ఉంది కాబట్టి దీనికి తెలుగులో కూడా ప్రదర్శించాలని చెప్పారు. సో అదే విధంగా ఏదైతే మనకు ఖచ్చితంగా సినిమా ప్రదర్శించినప్పుడు మద్యానికి సంబంధించి కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, సినిమాలో కూడా వస్తుంటాయి. అప్పుడు వచ్చినప్పుడు ఆ మద్యం ఏదైతే బాటిల్ ఉంటుందో దాని మీద సంబంధించి లేబుల్స్ ఉండొద్దు అనే విధంగా దాన్ని చెప్పారు. సో దాన్ని ఇప్పుడు మూవీ వాళ్ళు CG తోని కవర్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమాలో కేరళ అనే పదాన్ని కూడా తీసేయమని చెప్పారు. సో దాన్ని కంప్లీట్ గానే తీసేశారు. ఇంకొకటి ఇది ఖచ్చితంగా ఇది పొలిటికల్ ప్రకారం సినిమా ఉంది, పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తీశారు కాబట్టి చట్ట ప్రకారం అనే వర్డ్ ఖచ్చితంగా వస్తుంది. సో అది 2-3 సార్లు రిపీట్ అవడం జరిగిందంటే సో చట్ట ప్రకారం అనే పదాన్ని కూడా మీరు తీసేయాల్సి ఉంటుంది అనే విధంగా చెప్పినప్పుడు చట్ట ప్రకారం తీసేసి లెక్క ప్రకారం అనే విధంగా వాడకుండా కొన్నిసార్లు మాత్రం ఉంచి కొన్నిసార్లు తీసేసి ఉండొచ్చు. సో ఇట్లా ఇంకోటి ఏంటంటే ఇక దుర్గా శక్తి నాగ్పాల్ అనే ఒక పేపర్ కట్టింగ్ అనమాట. సో దాన్ని కూడా తీసేయాలనే విధంగా దాన్ని చెప్పారు. సుచిత్ర పాండే దాంతో దాన్ని రీప్లేస్ చేశారు. అండ్ ఇంకొకటి బ్రహ్మానందం పేరు ఏంటంటే పద్మశ్రీ బ్రహ్మానందం అనే విధంగా వాళ్ళు మెన్షన్ చేశారంట. సో అందులో నుంచి పద్మశ్రీ తీసేసి బ్రహ్మానందం అనే పేర్లు మాత్రం పెట్టాలని చెప్పారు. సో వాళ్ళు ఏవైతే ఇన్స్ట్రక్షన్ చెప్పారో వాటన్ని ప్రకారమే వీళ్ళు కూడా ఫాలో అయ్యి దాన్ని ట్రిమ్ చేసుకొని ఈ విధంగా మార్పులు చేపులు చేసి మొత్తాన్ని సినిమాని అయితే ఒక తీసుకొచ్చారు. 2 hours 45 minutes సినిమా ఇచ్చారని తెలుసు. వాళ్ళు కూడా రివ్యూ చెప్పారనమాట. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది, అట్లా ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకా యాజ్ ఈజ్ మన శంకర్ గారి స్టైల్లోనే ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎమోషనల్ గా అండ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మెసేజ్ గానీ ఖచ్చితంగా ఆయన సినిమా ఏదైనప్పటికీ కూడా ఒక మెసేజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇక్కడ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసి రివ్యూ ఇస్తే ఎడిటర్ కూడా రూబెన్ అనమాట, ఆయన ఇచ్చిన రివ్యూ చూస్తే ఖచ్చితంగా ఆయన ఒక జవాన్ లాంటి పెద్ద పెద్ద సినిమాలకు చేశాడు. సో ఆయన ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క సీన్ కూడా అరే అసలు ఈ సీన్ ఎందుకు తీసేస్తున్నాను రా బాబా అంటే కటింగ్ చేసినప్పుడు కొంత మేరకు పోతుంది ఖచ్చితంగా. అరే ఇంత మంచి అద్భుతమైన సీన్ కూడా తీసేయాల్సి వస్తుంది అనేది ఆయన కూడా ఫీల్ అయ్యాడు అనమాట. సో ఆయన మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందని. సో మొత్తానికి సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ విధంగా కొన్ని ఆబ్జెక్షన్స్ చెప్పారు. సో వాటిని తీసేసి సినిమా మాత్రం U/A సర్టిఫికేట్ కూడా వచ్చింది.